వెల్కమ్ టు యువర్ ఛానల్ రియల్ రియాక్షన్స్. సో ఇప్పుడు వచ్చేసి చాలా ఫేమస్ మూవీ మన విజయ్ తలపతి గారిది అండ్ సమంత గారిది, అదే తేరీ మూవీ అనమాట. తేరీ మూవీ నుంచి విజయ్ అండ్ సమంత బెస్ట్ ఎమోషనల్ సీన్ అనమాట. సో ఈ సీన్లో మనం సమంత గారు డెత్ సీన్ అనమాట ఇది. సో ఇది లెట్స్ సీ. ఏంటి బాగా సంతోషంగా ఉన్నట్టున్నా? ఐ ఫీల్ కంప్లీట్. అర్థం కాలా? ప్రేమించే ఒక భర్త, అమ్మ లాంటి అత్తగారు, ఏంజల్ లాంటి ఒక పాప, ఇంతకంటే ఇంకేం కావాలి? సో ఐ ఫీల్ కంప్లీట్. పోవే, నెక్స్ట్ నివి బర్త్డేకి తన గిఫ్ట్ గా ఒక తమ్ముని రెడీ చేద్దాం ట్రై చేస్తున్నాను. ఆలోగా ఏంటి కంప్లీట్ కంప్లీట్. అమ్మా, పిల్లకి డ్రెస్ మార్చాలని కూడా నీకు తెలీదా? ఇలా చూడు, కేక్ తిని డ్రెస్ అంతా పాడు చేసుకుంది. నేను పైకి తీసుకెళ్లి స్నానం చేసి డ్రెస్ మారుస్తాను. మీరు త్వరగా పనులని పూర్తి చేసుకుని రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుని నిద్రపోండి. నా చిట్టి తల్లికి తమ్ముడు కావాలా? అమ్మకి కూడా అర్థమైంది. నీకు బాబు క్యూట్ స్మైల్ అండ్ నాకు నీవి మాత్రమే చాలు. సూపర్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. నీవి మాత్రం చాలు. నాకు తెలుసు నీకు నా ఉద్యోగం నచ్చలేదని నాకు తెలుసు. నా కోసం దాన్ని అంగీకరించావని తెలుసు. నువ్వు నా కోసం చాలా సాక్రిఫైస్ చేసావని నాకు తెలుసు. కానీ నీకంటూ ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది కదా. అది నీ వల్ల కాదు. అడుగుతున్నాను కదా, అట్లీస్ట్ నేను ట్రై చేస్తాను. చెప్పనా? కొండ కిందన ఉండే ఓ అందమైన గ్రామం, అనుకున్నప్పుడల్లా వర్షం పడే బ్యూటిఫుల్ క్లైమేట్, చిట్టి ఇల్లు, ఆ ఇంట్లో ఎప్పుడు బర్డ్ సౌండ్స్ వినిపిస్తుండాలి. బేబీకి లేట్గా వెళ్ళి ఎర్లీగా వచ్చేటట్టు ఓ బోరైన ఉద్యోగం, పాత 2 వీలర్, రోజు నివిని దానిలోనే స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొస్తాం. టీవీ లేదు, సెల్ ఫోన్ లేదు, మనం మనతో మాత్రమే మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కుక్క పిల్ల, దాని పేరు కూడా టైగర్. ఎవరి మీద కోప్పడకుండా, ఏ గొడవలు లేకుండా మన ముగ్గురం ఏకాంత లోకంలో సంతోషంగా ఉండాలి. నైస్ డ్రీమ్. అట్లీస్ట్ ఒక్కరోజు. డిఫరెంట్ డ్రీమ్. ఇంతేనా నీ డ్రీమ్? నేను నీకు ఎటువంటి వైఫ్? నువ్వు నాకు ఎలాంటి వైఫ్ అంటే మిత్ర. షార్ట్ గాట్ హియర్. మిత్ర, Sorry, I can't control this. promise I will always be with you. అయ్యా విజయ్ కుమార్, వినిపిస్తుందా?
ఒకటి ఇక్కడ చచ్చిపోయింది, మిగతా 2-3 ఎక్కడా? అన్నా పైన ఏదో శబ్దం వస్తుంది అన్నా. రా పైకి వెళ్దాం. ఖాళీ. என்னடா கண்ணு சத்தம்? கொஞ்சம் இருடா, நான் பார்த்துட்டு வரேன். யார் நீங்க? பெரியவங்க பேசிட்டு இருக்கும்போது டப்புன்னு போட்டேன். மா, என் பேரு வானமாமல. டிசியை பார்த்து தீபாவளி வார்த்தை சொல்லலான்னு வந்தேன். கீழே எல்லாரும் சந்தோஷமா இருக்கு. நீங்க நிம்மதியா கண்ண மூடுங்க. சும்மா சொன்னான்டா, போற உயிர் சந்தோஷமா போகட்டுமே. அண்ணே, அவன் குழந்தை இங்க இருக்குண்ணே. ஓ, கண்ணா குடிக்கிறியாம்மா? குடி, நல்லா குடி. பொருண்டா போதுண்டா, செத்துற போறோம். நான் கொஞ்சம் பேசணும். என்னாச்சு? கேட்கணும் போல ஆசையா இருக்குப்பா. பொண்டாட்டி செத்தாச்சு, அம்மா போயிட்டா, மேல புள்ள அங்கே கொஞ்சம் கொஞ்சமா செத்துக்கிட்டு இருக்கு. இப்ப எப்படி ஃபீல் பண்ற? இதுக்கு நீ செத்துக்கலாம் போல தோணுது இல்ல? சாவுக்கு மேல உனக்கு என்ன தண்டனை கொடுக்கணும்னு நினைச்சேன், கொடுத்து நிம்மதியா இருக்கு. நீ ஒரு தப்பு பண்ணிட்ட விஜயகுமார். இந்த 70 வயசு கிழவ என் பிள்ளைய நீ கொன்னதுக்காக எங்கே வந்து பழி வாங்க போறான்னு என்னை உதறி விட்டுட்டேன். புழு மாதிரி தள்ளி விட்டுட்டேன். வந்து நின்ன பாத்தியா? ஆனா ஒண்ணியா, நீ இப்படியே உடனே சாகக்கூடாது. கொஞ்சம் கொஞ்சமா இங்க நடக்கிறதெல்லாம் பார்த்து மெல்ல 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 நீ சாகா. காக்கி யூனிஃபார்ம் போட்டும் நம்மால ஒண்ணு கிடைக்க முடியும் அப்படி நம்ம ஃபீல் பண்ணணும். ரொம்ப பாவண்டா நீ. சரி, இந்த போலீஸ் நாயி உன்ன மாதிரி நாய் எந்த நாய் வந்தாலும் இங்க நடந்த கொலை மோப்ப முடிச்சிடக்கூடாது. புரிஞ்சுதா? அப்புறம் இந்த விஜயகுமார் குடும்பத்தார் சாம்பல் கூட யாருக்கும் கிடைக்க கூடாது. சரியா? She's alive. கூட்டிட்டு போன பேபியை காப்பாத்தல விஜய்.
വിട്ടിട്ട് പോ. നിധിക്ക് നല്ല പവം കൊണ്ടുവരക്കൂടിയാണ്. നീ എനിക്ക് ഇന്നൊരു അമ്മ. అండ్ సో సారీ నేను టీయర్స్ అసలు కంట్రోల్ చేసుకోలేను. అండ్ ఇది ఇంట్లో ఎలా ఎమోషనల్గా టచ్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఏం మాటలు అర్థమయ్యట్లేదు. సో ఎమోషనల్గా టచ్ అయిపోయింది అనమాట. సో వచ్చేసి ఫస్ట్ ఒక క్యూట్ లిటిల్ ఎంతో క్యూట్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ డ్రీమ్స్ గురించి ఎలా ఉందాము ఏంటిది అని చిన్న క్యూట్ లిటిల్ ఫ్యామిలీ ఎంత బాగుంది అంటే లవ్లీ హస్బెండ్, లవ్లీ వైఫ్ అండ్ అమ్మ లాంటి అత్త అని అన్నది అండ్ క్యూట్ లిటిల్ బేబీ కూడా. సో అండ్ ఫైనల్లీ నాకు ఆ బేబీ దగ్గరకు వచ్చేసరికి ఐ కాంట్ కంట్రోల్ అనమాట. ఐ థాట్ బేబీ కూడా ఐ మీన్ షీ విల్ గాన్ అనుకున్నా. బట్ క్యూట్గా చిన్న బేబీ అని. సో యు ఆర్ డూయింగ్ బాత్ కదా, స్నానం చేస్తున్నావు కదా, సో డూ దట్ అని చెప్పి ట్యాప్ ఇప్పేశారు. సో దట్ టు మర్డర్ చేయనికే. సో ఎమోషనల్ అనమాట. నేను ఎమోషనల్ ఉంటుంది అనుకున్నా బట్ ఇంత ఎమోషనల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లిటరలీ సో ఎమోషనల్ అనమాట. సో ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VL Reactions. సో దెన్ టేక్ కేర్, బై.